హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది మా ఇంటి స్టైల్లో నేను చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పదార్థాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను ఇదైతే చూపిస్తున్నానో దీన్ని ఆనియన్స్తో చేస్తాం, మేము ఒడిమా అంటాము. దీన్ని ఎలా చేయాలో నెక్స్ట్ నేను చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తాను. తర్వాత ఈ ఒడిమ లేని వాళ్ళు ఎలా చేయాలో కూడా నేను వీడియోలో చెప్పున్నాను. ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే చేపలు కొరమేని. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా ఏంటంటే ఎక్కువ ముళ్ళు లేకుండా చాలా బాగుంటుంది. ఇది పథ్యం అంటే బాలింతలు కానీ ఎవరైనా కూడా పథ్యం ఉన్నవాళ్ళు కూడా తినచ్చు. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు, చేప చాలా మంచిది అంటుంటారు మన పెద్దలు. అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను వేసేది ఒడిమ. ఇందాక మీకు చెప్పాను కదా, అదే ఇది. డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఏమీ అవసరం ఉండదన్నమాట. దీనికి ఇప్పుడు టమోటా ప్యూరీ వేసేసాను. అది అయిన తర్వాత మీరు అది కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోండి. కొంచెం ఆ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత నెక్స్ట్ బాగా దాన్ని కలుపుకోండి. గరిటె తీసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రాసెస్ నేను చెప్పాను కదా, వడిమ వేసేదానికి బదులుగా మీరేమి ఇచ్చంటే ఆవాలు, మెంతులు, తర్వాత కొంచెం ఆనియన్స్, ఆవాలు, మెంతులు, ఆనియన్స్ వేసేసి అది వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ పోసేయండి. ఒడిమికి బదులు మాత్రమే అది చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసారు కదా, ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసి ఇందులోనే బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీడియోలో అలాగా మిక్స్ చేసుకోండి. అంత కారం, ఈ కారము ఇప్పుడు వేసినప్పుడు, ఈ తిరగమాతలో వేసినప్పుడు చేపల పులుసు చాలా కలర్ఫుల్గా ఎర్రగా బాగుంటుందండి. అందుకోసం ఈ టైంలో వేయమంటున్నాను. బాగా వేసిన తర్వాత అది బాగా కలిపేసుకోండి. ఎలాగో టమాటా ప్యూరీయే కాబట్టి అది మాడదు, చాలా బాగుంటుంది. టేస్టీ, కలర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ చింతపండు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ జ్యూస్ పోసేసుకోవాలి మనం ఇందులో. వేసిన తర్వాత ఇప్పుడు బాగా అది తెల్లనివ్వాలండి ఆ పులుసు. ఈలోపు మనం ఇంకొకటి చిన్న ప్రాసెస్ చేసుకుందాము. కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఈ మూడింటిని డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. ఆయిల్లో అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. దోరగా మాడకుండా వేయించుకోండి. దాన్ని మనము బాగా పౌడర్ చేసుకోవాలి. దంచి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పులుసు బాగా తెల్లిందండి. ఇందులో చేప ముక్కలు వేసేస్తున్నాను. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం నీట్గా ఒక్కొక్కటి ఎందుకు వేయమంటున్నానంటే, ఇవి ఒక ముద్దగా ఒక దగ్గర వేయకుండా పల్చగా వేసుకొని గరిటెతో కలబెట్టకూడదండి. చేపల పులుసు ఎప్పుడూ కూడా గరిటెతో కలబెట్టకూడదు. మొత్తం వేసిన తర్వాత మనం ఆ పాత్రని పట్టుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు చేయాలన్నమాట. గరిటె అనేది యూజ్ చేయవాకండి. తర్వాత అవసరమైతే ఆ పులుసులో ఏదైనా టేస్ట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలా అనేసి చేపల కూర ఇట్లా తిప్పడం, ఇలా నైస్గా చేయాలి తప్ప ఆ చేపలకు అవి ఎందుకంటే సరిగ్గా కిందకి వెళ్ళడానికి ఆ చేప ముక్కలు మనం ఇలా చేసేది. అది ఫస్ట్ మాత్రం హై మంట మీద పెట్టి తెల్లనివ్వాలండి. తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకోండి. దీని పాటికి ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే, ఇందాక డ్రై రోస్ట్ చేసాం కదా, దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. అది పౌడర్ చేసి పెట్టుకొని నీట్గా పక్కన పెట్టుకోండి. ఈలోపు కరివేపాకు, కొత్తిమీరను కూడా వాటర్లో వేసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కొంచెం చేపల పులుసు ఉడికిన తర్వాత 4 మామిడి ముక్కలు వేశాను నేను. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినరు కాబట్టి మామిడి ముక్కలు, మా వారు ఒక్కరే తింటారు కాబట్టి ఆయన కోసంగా సరిపడాయండి 4 ముక్కలు వేశాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం, ఆప్షను. లాస్ట్ పులుసు దించబోయే 5 నిమిషాల ముందు మాత్రమే నేను ఏదైతే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశానో ఆ పౌడర్ని వేసి పైన కొత్తిమీర, కరివేపాకు వేసేసి మళ్ళీ ఒక్కసారి నేను ఎలా చూపించానో అలాగ తిప్పి పక్కన పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. 5 మినిట్స్ సిమ్లో పెట్టేసినప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది బాగా. అప్పుడు చాలా చూసేదానికి టేస్ట్ రెండు చాలా బాగుంటాయి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చేపల పులుసు ఎప్పుడు కూడా ఇవాళ చేసి పక్క రోజు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నమస్కారం.